చెప్తే అర్థం చేసుకోవాలి. ఏంట్రా చెప్తే అర్థం చేసుకోవాలని చెప్పి ఎట్లా చూపుతున్నావేంటి? సిగ్గు లేకుండా తీసుకో ఆంటీ. మీ సిగ్గు పాడుగాను. అగో మన దేశంలో అందుకే సిగ్గు ఎక్కువ, పిల్లలు ఎక్కువ. నేనే యువతలకు లాగాను. ఏం జరుగుతుంది ఇక్కడ? అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. అది నీకెలా అర్థమయ్యేలా? అర్థమవుతోంది, నాకు బాగా అర్థమవుతోంది. పెళ్లి చేసుకోవచ్చుగా? లేదంజలి, చార్మినార్కి ఎన్నిసార్లు సున్న వేసినా జనం ఒప్పుకుంటారు గాని నా తలకి ఎన్నిసార్లు రంగేసినా ఎవరు నన్ను పెళ్లి చేసుకోరు. పెళ్లి కావలసిన వయసులో ఉన్న కుర్రాడున్న ఇంట్లో ఏంటి మీ సరసాలు? ఎవరు వయసులో ఉన్న కుర్రాడు? అది ఆయన గురించి చెప్తున్నాడండి. ఈడేంది పెద్ద పర్వతం వచ్చినట్టు వస్తున్నాడు? నాకు ఇలాంటివంటే సిగ్గు కొంచెం. నీకు పెళ్ళయిందా? లేదు. ఇక జన్మలో కాదు. అది మాకు ఎప్పుడో తెలుసు. సరుకు దొరికేసినదా? దొరికాడు నీ కొడుకు. ఉరిగడ్డి వాములు ఓయో రూములు దాటి రైల్వే కంపార్ట్మెంట్లకు వచ్చింది మీ పుత్రుడి పత్యాపారం. I love you, Satish. I love you. I love you. ఇచ్చేయండి సార్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. కానివ్వండి రా, కానివ్వండి. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా?
మన కూతురు జాగ్రత్త అండి, అసలే ఎంటర్ నిబ్బి. నిబ్బి అంటే ఏంటి బాబు? నిబ్బి అంటే ఏం కాదండి, తెలివైన అమ్మాయిలు నిబ్బీలని, తెలివైన అబ్బాయిలు నెబ్బాలని సోషల్ మీడియాలో వర్ణిస్తుంటారు. దీన్నే యాక్ అంది. ఎవరు చూడలేదు కదా, కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. ఈ టెక్నిక్ ఏంట్రా బాబు? వెంకీ ఎక్కడున్నారు చూద్దాం అంకుల్. ఇలాంటి దారుణాలు చూడటం కంటే అదే బెటర్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే ఊరుకోవే, ఊరుకో. నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. నక్క ఓల వేసినట్టు ఏంట్రా సౌండ్? ఇట అంబోతులో తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? ఇప్పుడు ఆయన చూస్తే రేపు ఫంక్షన్కి వెళ్ళిపోతారు. అలాంటి టైంలో మీకు ఏంటి అసలు ఏంటి మీ అందరి దృష్టిలో అతను 58 ఏమో కానీ నా దృష్టిలో అతను ఎప్పుడు కూడా ఇంకా 28 లోనే ఉన్నారు. చప్పుడు చేయక్ పిల్ల మొగ్గ. ఆ రోజుల్లో నేను ఎంత పెద్ద నిబ్బిరా అని చెప్పి చాలా బాధపడుతుంది. నేను ఇంత దూరం వచ్చాను, నేను చూశానన్నయ్య, చూశాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది చెప్పు. ఏంటే ఫోన్ ఎత్తట్లేదు? 2 నిమిషాల ముందే కదా నిబ్బా మాట్లాడాం. నాకు 2000 కోట్ల యుగాల్లో ఉంది నిబ్బి. 5-6 నెలల మేము ఉండలేదు సార్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలని.